నమస్కారం 6 టీవీకి స్వాగతం నేను సహన ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్న ఆలోచన చేశాడు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ కాకినాడ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక గీతం విడుదల చేశామని దాని ద్వారా చైతన్యం పెరిగి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు తెలిపారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు తన హక్కు వినియోగించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు ఈవీఎంల పంపిణీ సక్రమంగా జరుగుతుందని ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే రక్షణ ఏర్పాట్లు చేశామని రేపు ఓటింగ్ శాతం పూర్తి స్థాయిలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నివాస్ తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం ఇప్పటి నుంచే ఈవీఎంల తరలింపు కానీ ఏర్పాట్లు కానీ ముమ్మరంగా జరుగుతుంది వీటి గురించి తెలుసుకునేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ మన వస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎలా ఉన్నాయి తెలియజేయండి సార్ నమస్తే అండి రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది డిస్ట్రిబ్యూషన్ అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయ్యి పోలింగ్ పార్టీలు అందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు పోలింగ్ సిబ్బంది 16,445 పోలింగ్ సిబ్బంది రేపు పోలింగ్ కోసం మనం వాడబోతున్నాము అండ్ 1640 పోలింగ్ స్టేషన్స్లో రేపు పోలింగ్ జరుగుతాయి పోలింగ్ స్టేషన్లో కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా ఆల్రెడీ కల్పించడం జరిగింది అలాగే ఓటు వేయడానికి వచ్చినటువంటి ప్రజల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు వాళ్ళకి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ షేడ్ అదే రకంగా చైర్స్ ఫెసిలిటీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కల్పించడం జరిగింది సార్ ఇప్పుడు యాక్చువల్గా అయితే మన జిల్లాలో మహిళా ఓటర్లు కొద్దిగా ఒక 2 లక్షలు 25,000 మంది ఎక్కువే ఉన్నారు అయితే పోలింగ్ శాతంపై మెరుగుపరిచేందుకు మీరు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే పోలింగ్ స్టేషన్స్లో మనకి అక్కడ పోలింగ్ శాతాన్ని పెంచడానికి మనం ఏం చేసామంటే చాలా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాము అండ్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే యూత్కి ముఖ్యంగా అవగాహన కల్పించేటట్టు కాలేజెస్లో మనం స్వీప్ యాక్టివిటీస్ చేశాము మనం పోలింగ్ దీనికోసం ప్రత్యేకంగా ఒక స్వీప్ సాంగ్ కూడా మనం విడుదల చేయడం జరిగింది అండ్ అలాగే ఎక్కువ ఓటర్ స్లిప్ని పంపిణీ పైన ఎక్కువ మనం దృష్టి పెట్టాము సో దట్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఓటుని తెలుసుకుంటూ వాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకోవడానికి 98% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఎక్కువ మంది మహిళా ఓటర్స్ కూడా రేపు టర్న్ అవుతారని చెప్పి భావిస్తున్నాం మీరు విడుదల చేసిన ఈ గీతంలో మీరు నటించారు ఆ గీతం కూడా చాలా మందిని ఆకర్షించింది అంటే గతంలో కాకినాడలో 66% మాత్రమే పోలింగ్ అయింది ఈ గీతం ప్రభావం ఏమైనా ఓటింగ్ శాతం మెరుగుదలకైనా ఉపయోగపడుతుందా ఐ డోంట్ నో వెదర్ అది ప్రభావం చేస్తున్నాం అని తెలియదు కానీ గీతం అయితే బాగా వచ్చింది ఎందుకంటే మా స్వీప్ అంబాసిడర్ ఆయన యశస్వి కొండేపూడి గారు అదేంటంటే ప్రతి ఒక్క విభాగం కూడా ఆ ఒక పాటల్లో భాగంగా ఉండాలని చెప్పి మనం అన్ని విభాగాలు తీసుకున్నాం పోలీస్ లాయర్స్ అందరినీ తీసుకున్నాం ఎందుకంటే అందరూ ఒక కృషి దీనికి ఎలక్షన్లో ఓటు శాతం పెంచాలంటే కావాలి కాబట్టి చేశాను ఐ హోప్ టుమారో ఓటు టర్న్అవుట్ విల్ బి ఇంక్రీస్డ్ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటేసేందుకు తీసుకున్న చర్యలు సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలని 331 పోలింగ్ స్టేషన్స్ పూర్తి చేయడం జరిగింది అవన్నీ కూడా సిఆర్పిఎఫ్ బృందంతోనే అక్కడ ఫోర్స్ వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్స్తో వాళ్ళు ఉంటారు అదే రకంగా మన క్యూఆర్టీ టీమ్స్ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కూడా పెట్టడం జరిగింది అండ్ అలాగే డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో ర్యాపిడ్ ఫోర్స్ కూడా ఒక్కొక్క టీం అలాగా పెట్టుకుంటూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారు సార్ యానం వంటి ప్రాంతంలో మీరు ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ఇచ్చారు ఓటర్కు వినియోగించుకునే ఉద్యోగులు అయితే ర్యాక్ సిరామిక్ సంబంధించినటువంటి సంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకి ఎటువంటి వెసులుబాటు కల్పించలేదు అంటున్నారు వీటిపై మీరు ఏమైనా తనిఖీలు చేస్తారు అలాంటి మా దృష్టికి ఏం రాలేదు మీకే తెలుసు మన యానం యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళకి ఆల్రెడీ మనం పోల్ డే ఎక్కడైతే మన ఓటర్స్ అక్కడ యానంలో నివాసిస్తున్నారో వాళ్ళ కోసం లీవ్ కల్పించాలని చెప్పి ఆల్రెడీ అఫీషియల్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే యానం వాళ్ళు కూడా మనకు సహకరించి డ్రై డే కూడా 48 hours అన్ని షాప్స్కి డిక్లేర్ చేశారు అలాంటి ఏమైనా ఉంటే నేను యంత్రాంగం వాళ్ళతో మాట్లాడతాను పోలింగ్ పెద్ద ఎత్తున జరిగేలాగా కాకినాడ పోలింగ్ శాతం మెరుగుపరచడం అన్ని రకాల రక్షణ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ జె నివాస్ సిద్ధంగా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ చేసుకున్నాం